హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు నా ప్రాణమా పార్ట్ 9 చూసే ముందు పార్ట్ 8 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అసలు రాబర్ట్ వాళ్ళ ఫంక్షన్కి వాళ్ళు వస్తారో అని ఎక్స్పెక్ట్ చేయని అందరూ షాక్ అయిపోగా ఎవరు బయటకు మాత్రం ఏమీ అనలేదు. ఆరాధ్య దగ్గర ఉన్న ఆనంద్ కాసేపు తర్వాత తన తండ్రిని చూడగానే తననే చూస్తూ కనిపించాడు జ్వలంత్. ఎంతైనా రక్త సంబంధం ఎవరూ దూరం పెట్టాలి అని అనుకున్నంత మాత్రాన దూరం అవదు కదా. తండ్రిని చూడగానే అనంత్ మొహంలో చిన్న రవ్వు రానే వచ్చింది. కొడుకు విసిరిన ఆ స్మైల్కు అప్పటి వరకు కోపంతో ఊగిపోతున్న తన మనసుకు ఎండాకాలంలో వచ్చిన తొలకరి జల్లు కులిసినట్టుగా అనిపించగానే తను కూడా కొడుకు వైపు చూసి చిన్న నవ్వు నవ్వాడు. వెంటనే అనంత్ హాయ్ అన్నట్లుగా తన చేతులూపగా జ్వలంత్ కూడా చేతులూపి ఇలారా అన్నట్టు 2 చేతులు చాపగానే అమ్మ ఉంది అన్నట్లుగా తల్లిని చూపించగా ఇట్స్ ఓకే అని అనడంతో ఆరాధ్య మీద నుండి దిగి ముందుకు పరిగెడుతూ ఉంటే కొడుకు కోసం పరిగెడుతున్న ఆరాధ్యను ఎవరో ఏదో అవసరంతో పిలవడంతో తను ఆగిపోయి వాళ్ళకి సమాధానం చెబుతూనే కొడుకు ఎక్కడికి వెళ్తున్నాడు అన్నట్లుగా చూడగా కొడుకు పరుగున వెళ్ళి దూరంగా తనని రమ్మని చేతులు చాపి ఎదురు చూస్తున్న జ్వలంత్ మీద ఆనందంగా కూర్చున్నాడు. అది చూసిన ఆరాధ్యకు ఒళ్ళు మండిపోగా వాళ్ళని కోపంగా చూస్తూ ఉంటే తల్లిని చూసిన ఆనంద్ భయపడిపోయి తండ్రిని గట్టిగా వాటేసుకున్నాడు. కొడుకు ఆరాధ్యకు భయపడుతున్నాడు అని అర్థమై కొడుకు చుట్టూ చేతులు వేసి ఏం కాదు నాన్న, నేను చూసుకుంటాను కదా, అస్సలు టెన్షన్ పడకు సరేనా అంటూ కొడుకుకు ధైర్యం చెప్పి ఆరాధ్య వైపు కోపంగా చూశాడు జ్వలంత్. వావ్, మీరు నా పని చాలా సులభం చేశారు, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎలా స్టార్ట్ చేయాలా అని ఆలోచిస్తున్నాను, కానీ మీరే నాకు చాలా మంచి అవకాశం కల్పించారు. ఇక నేను ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మీరు అలా కాసేపు ఎంజాయ్ చేయండి, ఆ తర్వాత మీ పరువు తీసేది నేనే. నేను తలెత్తుకోకుండా చేస్తాను. నిన్నే కాదు, ఇప్పటికీ కూడా నన్ను దగ్గరికి రానివ్వని నీ భార్యని కూడా తలెత్తుకొనివ్వకుండా చేస్తాను అంటూ ఆరాధ్య వంక చూసి ఐఎమ్ సో సారీ ఆరాధ్య, నిజంగా నువ్వంటే నాకు చాలా ప్రేమ, చాలా ఇష్టం కూడా. కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు. ఇప్పటికైనా సరే నువ్వు ఒక్కసారి నన్ను అర్థం చేసుకోవాలి, కానీ నిన్ను మహారాణిని చేస్తాను. కానీ తప్పడం లేదు, కనీసం ఇలా అయినా నీకు వాడి మీద కోపం పెరిగిపోతుంది అనేది నా ఆశ అని అనుకొని కాసేపు ఎంజాయ్ చేయండి అంటూ ఆరాధ్య వైపు చూడగా కోపంగా వాళ్ళని చూస్తున్న ఆరాధ్య కనపడడంతో నీకు వాడంటే అంత కోపం ఉంది, కానీ వాడి కొడుకును మాత్రం కడుపులో ఎలా మూసావు ఆరాధ్య అని అనుకున్నాడు. కొడుకు చుట్టూ చేతులు వేసిన జ్వలన్ ఏం కాదు నాన్న, అమ్మ ఏమనదు, నేనున్నాను కదా అని అంటూ ఉండగానే అక్కడ ఉన్న అనంత్ గారు కూడా మనవడి చుట్టూ చేతులు వేసి ఏరా నాన్న, మీ నాన్న దగ్గరకు వెళ్తావా, తాత దగ్గరకు రావా అని అడగ్గా తండ్రి వైపు చూశాడు. వెళ్ళాలా వద్దా అన్నట్లుగా. మన తాతయ్యే కదా అని అన్నాడు జ్వలంత్ కొడుకును చూస్తూ. కొడుకులో వస్తున్న మార్పు అయితే అనంత్ గారికి నిజంగానే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాలుగా ఆడది ఇంకా అవసరమని ఈ 2 తప్ప మరే ఎమోషన్ లేని తన కొడుకులో ఇప్పుడు అన్ని వేరే యాంగిల్స్ చూస్తున్న తనకైతే వింతగా అనిపించగా మనవడిని దగ్గరకు తీసుకుంటూ ఈరోజు స్కూల్కి వెళ్ళలేదా నాన్న అని అడిగాడు. లేదు తాత, మార్నింగ్ నుండి మమ్మీ చాలా బిజీగా ఉంది, అందుకే నేను స్కూల్కి వెళ్ళలేదు అని చెప్పగా సరే మన ఇంటికి ఎప్పుడొస్తావు అని అనడంతో నాకు మీ అందరి దగ్గరికి రావాలనే ఉంది, కానీ మమ్మీకి ఇష్టం లేకుండా నేను రాను అని అన్నాడు. ఆ మాటకు జ్వలంత్ కొడుకుని చూస్తూ మరి నీకు డాడీ ఇష్టం లేదా నాన్న అని అడిగాడు. నువ్వు ఇన్ని రోజులు ఎందుకు రాలేదు డాడీ మరి అని అన్నాడు జ్వలంత్ను సూటిగా చూస్తూ. నాకు మీరు ఎక్కడున్నారో తెలియదు నాన్న, తెలిసి ఉంటే ఎప్పుడు వచ్చి మీ ఇద్దరిని తీసుకొని వెళ్ళేవాడిని అని అనడంతో అవునా, నువ్వు మమ్మీ గొడవ పడ్డారా అని అడగ్గా ఎందుకు రాలా అడుగుతున్నావు అని అడిగాడు జ్వలంత్. మొన్న మా ఫ్రెండ్ చెప్పారు, వాళ్ళ మమ్మీ డాడీ కూడా గొడవ పడ్డారంట, అందుకే వాళ్ళ మమ్మీ వాడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారంట, కానీ మాకు అమ్మమ్మ వాళ్ళు కూడా లేరు కదా
అని అన్నాడు బాధగా. అలా ఆ పసివాడు మాట్లాడుతున్న మాటలకి జ్వలంత్కైతే హృదయ విదారకంగా ఉంది. ఇంత పెద్ద తప్పు చేశాడు అని తెలుస్తూ ఉంటే కొడుకును దగ్గరకు తీసుకొని ముద్దుల మీద ముద్దులు పెట్టుకుంటూ ఐఎమ్ సో సారీ నాన్న, ఐఎమ్ సో సారీ అని అన్నాడు. ఇదంతా చూస్తున్న రాబర్ట్కైతే ఆనందంగా తన వాళ్లతో వీడియోలు తీస్తూ వావ్, అసలు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో చెప్పలేను, ఇక్కడ ఈవెంట్ అరేంజ్ చేసి చాలా మంచి పని చేశాను అని మనసులో అనుకున్నాడు. అలా కాసేపటికి అందరూ మాట్లాడడం అయిపోగానే తర్వాత అందరూ డిన్నర్ స్టార్ట్ చేసిన సందర్భంలో కావాలనే అందరినీ పలకరిస్తూ జ్వలంత్ దగ్గరికి వచ్చిన రాబర్ట్ జ్వలంత్ని చూసి ఎక్స్క్యూజ్ మీ జ్వలంత్ అని కావాలని గట్టిగా అందరి అటెన్షన్ గ్రాబ్ చేసేలాగా అడిగాడు. కొడుకుని ఎత్తుకున్న జ్వలంత్ రాబర్ట్ వైపు చూడగా, ఈ బాబు నేను ఈ హోటల్ మేనేజర్ గారి దగ్గర చూశాను కదా, మీ దగ్గర ఉన్నాడేంటి, ఆవిడ మీకు ముందే తెలుసా అని అడిగాడు. జ్వలంత్ పిడికిళ్ళు బిగుసుకున్నాయి. అనంత్ గారు రాబర్ట్కి సమాధానం చెప్పే సమయంలోనే హీ ఈజ్ మై డాడ్, షీ ఈజ్ మై మామ్ అని అన్నాడు చిన్న అనంత్ అమాయకంగా. ఆ మాటకు అక్కడ ఉన్న రిపోర్టర్లు కూడా వీళ్ళ దగ్గరికి రావడంతోనే హే జ్వలంత్, ఈజ్ ఇట్ ట్రూ, బట్ నీకు శ్రాగవితో పెళ్లి జరగబోతుందని విన్నాను అని అడిగాడు ఆశ్చర్యంగా ఏమీ తెలియనట్లు. అప్పటికే దూరంగా ఉన్న ఆరాధ్య ఇక్కడ ఏదో జరుగుతుంది అని అర్థం చేసుకుని వీళ్ళ దగ్గరికి వచ్చి ఇలా రా నాన్న మనం వెళ్ళిపోదాం అంటూ కొడుకును తీసుకోబోతూ ఉంటే, ఒక్క నిమిషం మేడం, ఆ బాబు మీ బాబా అని అడగ్గా ఇబ్బందిగానే అవును అంది ఆరాధ్య. ఆ మాట వినగానే అనంత్ గారికి భయం మొదలవగా రాబర్ట్ మొహం మీద చిన్న నవ్వు విరిసింది. కానీ అది పైకి కనిపించకుండా కంట్రోల్ చేసుకుంటూ, అదేంటి మేడం, ఇంతకు ముందే మీ బాబు హీజ్ మై ఫాదర్, షీఈ్ మై మదర్ అని చెప్పాడు, మీరేమో మీ హస్బెండ్ ఇక్కడ లేరు అంటున్నారు, అంటే దాని అర్థం ఈ అబ్బాయి మీ హస్బెండ్కి పుట్టలేదా, జ్వలంత్ గారికి పుట్టాడా అని అడిగాడు అమాయకంగా. ఆ మాటకు ఆరాధ్య రాబర్ట్ వైపు కోపంగా చూస్తూ, ఇంకొక మాట నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడితే చీరేస్తాను అని అంది, అక్కడ ఉన్న మీడియాని కూడా గమనించకుండా. వెంటనే ఆరాధ్యను ఆపుతూ, అమ్మా మెల్లిగా, ఇక్కడ అందరూ ఉన్నారు అని అనగానే, ఏంటి మావయ్య ఇది, అందరి ముందు ఇతనికి నా పర్సనల్ లైఫ్ అవసరమా, ఇతనికి నాకు సంబంధం ఉందా, నన్ను ఎందుకు బయటకు ఎక్స్పోజ్ చేయాలని చూస్తున్నాడు అని అడగగానే, వావ్, దిస్ ఈజ్ రియల్లీ గ్రేట్, చూడండి ఫ్రెండ్స్, నాకు వీళ్ళ పర్సనల్ లైఫ్ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, మీ అందరికీ తెలిసిన విషయమే, జ్వలంత్ గారికి నాకు అస్సలు పడదు, కాను నేను నా మర్యాద కొద్దీ వాళ్ళకి ఆహ్వానం పంపిస్తే వాళ్లకు వాళ్ళుగా మర్యాద కొద్దీ వచ్చారు, ఆ వచ్చిన వారిని పలకరించడం నా బాధ్యత అనే కారణంతో ఇక్కడికి వచ్చి పలకరిస్తే నాకు ఏవేవో చిక్కుముడులు కనిపిస్తున్నాయి, ఈ అబ్బాయి ఏమో జ్వలంత్ గారిని డాడీ అని, ఈ ఆరాధ్య గారిని మమ్మీ అని పిలుస్తున్నాడు, కానీ ఈవిడ హస్బెండ్ మాత్రం వేరే ఊర్లో ఉన్నారని చెప్తూ అనంత్ గారిని మాత్రం మావయ్య అని పిలుస్తుంది, అసలు ఇక్కడ జరుగుతుంది ఏంటి నాకు అర్థం కావటం లేదు. కానీ ఒక్కటి మాత్రం అర్థమైంది, అందరూ అనేవారు కదా జ్వలంత్ గారికి కాస్త అమ్మాయిల మీద ప్యాషన్ ఎక్కువ అని, ఎంతైనా ఆయన ఫ్యాషన్ రంగంలో ఉన్నారు కాబట్టి ఇది సర్వసాధారణమని, కానీ ఆ సర్వసాధారణమైన అసాధారణంగా మారి ఆ అఫైర్కు కొడుకు పుట్టే వరకు వెళ్తుందని నాకు తెలియలేదు అంటూ ఆరాధ్య వైపు చూసి, సో మీ భర్త రియల్లీ గ్రేట్, మీరు ఇంకొకరితో పడుకుని కొడుకుని కన్నా కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారంటే అని అన్న సందర్భంలోనే రాబర్ట్ చెంప పగిలిపోయింది. ఆరాధ్య కొట్టింది అని అనుకున్నాడు. ఆరాధ్య వైపు చూడగా ఆరాధ్య మాత్రం మరొక వైపు షాకింగ్గా చూస్తూ కనిపించడంతో ఆరాధ్య చూస్తున్న వైపు చూడగా జ్వలంత్ తనని మింగేసేలా చూస్తూ ఎర్రబడ్డ కళ్ళతో నిప్పులు చెరుగుతున్నట్టుగా తనకు అడుగు దూరంలో ఒక చేతిలో కొడుకుని ఎత్తుకొని మరొక చేతిలో పిడికిలు బిగుసుకొని కనపడ్డాడు. తనను కొట్టింది జ్వలంత్ అని తనకి అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అప్పటికే అక్కడున్న మీడియా వాళ్ళందరూ ఫోటోలు క్లిక్ మనిపిస్తున్నారు. మిగిలిన వాళ్ళంతా వీళ్ళ గురించి గుసగుసగా మాట్లాడుకుంటూ ఉన్నారు. జ్వలంత్ కొట్టిన చోట చేయి పెట్టుకొని హౌ డేర్ యూ టు హిట్ మీ ఫర్ దిస్ బ్లడీ బిచ్ అని అనడంతో మరొకసారి రాబర్ట్ చెంప పగిలిపోయింది. షటప్ యు బ్లడీ టంగ్ రాస్కెల్ అని గట్టిగా అరిచాడు జ్వలంత్. బిక్క చచ్చిపోయిన బాబు తండ్రిని గట్టిగా కరుచుకోగా కొడుకును తండ్రి చేతిలో పెడుతూ
ఒక్క 5 నిమిషాలు నాన్న, తాతయ్య దగ్గరుండు, నేను మళ్ళీ ఎత్తుకుంటాను, సరేనా అంటూ తన పాకెట్లో ఉన్న లాలీపాప్ని తీసి కొడుకుకిచ్చి, నాన్న మీరు వాడిని కాస్త దూరంగా తీసుకువెళ్ళండి అని చెప్పి రాబర్ట్ ముందు నిలబడి, టాక్ టు మీ నవ్ అబౌట్ హర్ అని అనడంతో, వై షుడ్ ఐ టాక్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఫర్ హర్, అందరూ మాట్లాడుకుంటూ ఉంటే నేను కూడా అడిగాను అంతే అని అన్నాడు. అప్పుడు అందరూ ఇంట్రెస్టింగ్గా వాళ్ళని చూస్తూ ఉండడంతో ఆరాధ్య అయితే ఇంకా తల కిందకి వేసుకొని ఏడుస్తూ ఉండడం చూసి వెంటనే ఆరాధ్య పక్కకు వెళ్ళి నిలబడి, ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి మన లైఫ్లో ఏం జరుగుతుంది అన్నదానికన్నా పక్కోడి లైఫ్లో ఏం జరుగుతుందో అనే ఇంట్రెస్ట్ ఎక్కువ. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే మీ అందరిలో నాకు ఆ ఇంట్రెస్ట్ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. మన లైఫ్లో ఎన్ని బాధలున్నా బయటకు రావాలి అని అనుకోము, కానీ పక్కోడి లైఫ్ మొత్తం మనకు తెలియాలి అనుకుంటాం కదా అంటూ నవ్వి, ఓకే, యాజ్ మిస్టర్ రాబర్ట్ టోల్డ్, ఐ వాజ్ ఎ వుమనైజర్, నోట్ దిస్ పాయింట్ గైస్, ఇట్ ఈజ్ వాజ్ నాట్ ఈజ్. అలాంటి టైంలోనే నాకు ఆరాధ్య కనపడింది అంటూ ఆరాధ్య చుట్టూ చేతులు వేశాడు. ఆరాధ్య షాక్గా జ్వలంత్ను చూస్తూ ఉంటే తన అమాయకత్వం నాకు చాలా నచ్చింది. తనకు ఎవ్వరూ లేకపోయినా అది ఎవ్వరి ముందు ప్రదర్శించకుండా, సింపతి కోసం చూడకుండా తన కష్టంతోనే తన పని చేయడం చాలా నచ్చింది. వుమనైజర్గా ఉన్న నేను కూడా తన క్యారెక్టర్కి పడిపోయాను. తనను చాలా సిన్సియర్గా లవ్ చేశాను. ఎంత పిచ్చిగా ఇష్టపడ్డాను అంటే అప్పటి వరకు ప్రతి అమ్మాయిని అదే యాంగిల్లో చూసే నేను తనను కలిశాక ఎవ్వరిని చూడలేదు. ఇన్ఫ్యాక్ట్ తనని కూడా చూడలేదు. కానీ అనుకోకుండా ఒకానొక వీక్ మూమెంట్లో మేమిద్దరం ఒకటయ్యాము. కానీ తర్వాత కొందరు విసిరిన పాచికల వల్ల నేను తనను అవమానించాను. నేను ఇంత ప్రేమిస్తే తను నన్ను మోసం చేసిందా అనే కారణంతో తనను ఇంట్లో నుంచి గెంటేశాను. ఆ తర్వాత మళ్ళీ ఇలా వుమనైజర్గా మారిపోయాను. కానీ లాస్ట్ టైం బిజినెస్ మీట్ అవార్డ్కి వచ్చినప్పుడు నా కొడుకు కనిపించాడు. వాడిని చూడగానే పిల్లలు అంటే అసహ్యం ఉన్న నాకు వాడు ఎవరో తెలియకుండానే వాడి మీద ఎనలేని ప్రేమ కలిగింది. వాడు ఏడుస్తూ ఉంటే బాధగా అనిపించింది, నవ్వుతూ ఉంటే ఆనందంగా అనిపించింది. అప్పుడు కూడా వాడు నా కొడుకు అని నేను అనుకోలేదు. కానీ ఎప్పుడైతే వాడు నా కొడుకు అని తెలిసిందో వాడి మీద, ఇంపాక్ట్ ఆరాధ్య మీద నాకున్న ప్రేమ అమాంతంగా పెరిగిపోయింది అంటూ ఆరాధ్య వంక చూశాడు. ఆరాధ్య మీద కూడా నాకు ప్రేమ పెరిగిపోయింది అన్న పదానికి ఆరాధ్య అలాగే జ్వలంత్ని షాక్గా చూస్తూ ఉండగా, అవును, తన మీద అమాంతం నాకు ప్రేమ పెరిగిపోయింది అంటూ ఆరాధ్య భుజం చుట్టూ చెయ్యి వేసి, కానీ నా ఆహా అడ్డొచ్చింది, తప్పు చేసింది నేనే కదా, సో ఆరాధ్యను యాక్సెప్ట్ చేస్తే ఆ తప్పు నేను చేసినట్లు ఒప్పుకోవాల్సి వస్తుంది అని, తనకు క్షమాపణ చెప్పాల్సి వస్తుంది అని ఒకే ఒక కారణంతో తన మీద కోపంగా ఉన్నట్లు నటించడానికి చాలా ప్రయత్నించాను. కానీ నేను కోపంగా ఉండడానికి ప్రయత్నిస్తున్న ప్రతిసారి తను తన సెల్ఫ్ రెస్పెక్ట్తో నన్ను దించుతూనే ఉంది. ఎప్పుడైతే నిజం తెలిసిందో అప్పుడే నా తప్పు నా కళ్ళకు కట్టినట్టుగా అర్థమైంది. కానీ ఎంతైనా మగవాడిని కదా, మగాడిని అన్న అహంకారం ఉన్న సొసైటీలోనే కదా నేను కూడా ఉండేది. ఎప్పుడైనా మగాడు ఎక్కువ, ఆడది తక్కువ అనే మాటలు వింటూ పెరిగాను. అఫ్కోర్స్ నా కుటుంబంలో నా తండ్రి అలా లేకపోయినా కూడా నా చుట్టుపక్కల నా స్నేహితుల కుటుంబాల్లో చూస్తూ పెరిగాను. సో ఆ మగ అహంకారమే నన్ను కమ్మేసింది. అమ్మాయి దగ్గర నా తప్పు ఒప్పుకోవడానికి నా మేలిగో నాకు పూర్తిగా అడ్డు నిలిచింది. అందుకే తనని దూరం పెట్టడానికి చూశాను. తను వస్తేనే నా కొడుకు వస్తాడు అని అనుకుంటే నేను తనను కూడా స్వీకరించడానికి సిద్ధమే అన్నట్టుగా ఇండైరెక్ట్గా నా కొడుకు మీదకి నెట్టాను. ఖచ్చితంగా తల్లి లేకుండా నా కొడుకు ఉండలేడు, వాడు కావాలి, వాడితో పాటు వాళ్ళ అమ్మ కూడా కావాలి. అందుకే నా కొడుకుతో తనను నా ఇంటికి తీసుకువెళ్ళాలి అని అనుకున్నాను. నేను ఎంత అహంకారినో నా భార్య అంత సెల్ఫ్ రెస్పెక్ట్ కలది అంటూ ఆరాధ్య వైపు చూశాడు. వాళ్ళ మాటలు వింటున్న అనంత్ గారికి అయితే ఆరాధ్య కంటే ఎక్కువ షాకింగ్గా ఉంది. తన కొడుకు మాట్లాడుతున్న మాటలకైతే అసలు మనవణ్ణి ఎత్తుకొని డ్యాన్స్ చేయాలి అనంత ఆనందంగా అనిపిస్తూ ఉంటే అలాగే వింటూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఒప్పుకోకపోయేవాడిని కానీ అంటూ రాబర్ట్ వైపు చూసి, థ్యాంక్ యూ సో మచ్ రాబర్ట్, అప్పుడు ఏదో కారణంగా నేను నా భార్య విడిపోయాము, కానీ ఇప్పుడు మీ వల్ల కలవబోతున్నాము, థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనుకుంటున్నావు? నువ్వు తన క్యారెక్టర్ మీద బురద చల్లాలి అని చూసావు కదా, అప్పుడే నాలోని భర్త బయటకు వచ్చాడు. ప్రౌడ్గా చెప్తున్నాను, ఆరాధ్య నా సొంతం.
తను నా గురించి చెప్పడం ఇష్టం లేక తన భర్త దూరంగా ఉన్నాడు అని చెప్పింది. తన భర్తను నేనే, తన కొడుకుకి తండ్రిని కూడా నేనే. తనను సొంతం చేసుకోవడానికి ఎన్నో డేగ కళ్ళు ఎదురు చూశాయి, ఆస్తి అంతస్తును కూడా చూపించాయి. కానీ నా భార్య గొప్పది, తన భర్తని కాకుండా పరాయి పురుషుడి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇన్ని సంవత్సరాలుగా ఎంతో కష్టం అనుభవిస్తున్నప్పటికీ ఎవ్వరి సపోర్ట్ తీసుకోలేదు. ఇప్పుడు మీ అందరి ముందే తనను క్షమాపణ అడగాలి అని అనుకుంటున్నాను అంటూ ఆరాధ్యకు ఎదురుగా నిలిచి ఐఎమ్ సో సారీ, ఎప్పుడైతే నువ్వు తప్పు చేయలేదు అని తెలిసిందో అప్పుడే నాలో నీ మీద ఉన్న ప్రేమ బయటకు వచ్చేసింది. కానీ ఒప్పుకోవడానికి మాత్రం ఈగో అడ్డొచ్చింది. ఐఎమ్ సో సారీరా, ప్లీజ్ నన్ను క్షమించు అంటూ మోకాళ్ళ మీద కూర్చొని నువ్వు మన బిడ్డ మన ఇంటికి వచ్చేయండి, ఇలాంటి రాబందుల మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు, నిన్ను నా కొడుకుని జీవితాంతం ఆనందంగా చూసుకుంటాను అని అక్కడ ఉన్న మీడియా వంక చూస్తూ ఇప్పుడు మీరు ఏం రాసుకుంటారో రాసుకోండి, మిస్టర్ జ్వలంత్కు పెళ్ళి కాకుండానే కొడుకు పుట్టాడు అని రాసుకుంటారో లేదా ఏం రాసుకుంటారో మీ ఇష్టం. బట్ నా భార్య బిడ్డకు మాత్రం దయచేసి చెడ్డ పేరు వచ్చేలాగా చేయకండి. రేపు నా కొడుకు వచ్చి నాన్న ఏంటిది అని అడిగితే నా కొడుకు ముందు నన్ను తలగిదించుకునేలా చేయకండి అంటూ చేతులు జోడించి వేడుకున్నాడు. అప్పటి వరకు అక్కడ ఉన్న అందరికీ ఆరాధ్య మీద జ్వలంత్ మీద ఉన్న నెగిటివిటీ మొత్తం పోయి జ్వలంత్ చివరిగా మాట్లాడిన మాటలకు ఇద్దరి మీద ఎనలేని గౌరవం కలిగింది. తప్పులు అందరూ చేస్తారు, కానీ చేసిన తప్పులు సరిదిద్దుకునేది కొందరు మాత్రమే. ఇలా బహిరంగంగా అందరి ముందు తప్పులు ఒప్పుకునేంత ధైర్యం ఎవ్వరికీ ఉండదు. ఇప్పుడు జ్వలంత్ తన కుటుంబం కోసం తన తప్పులను ఒప్పుకున్నాడు అని అందరూ జ్వలంత్ని మెచ్చుకుంటూ ఉన్న సమయంలోనే తన ప్లాన్ బెడిసి కొట్టడంతో కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ నీ అంతు చూస్తాను, నువ్వు తను ఎలా ఆనందంగా ఉంటారో చూస్తాను అనుకుంటూ వెళ్ళిపోయాడు రాబర్ట్. ఆ తర్వాత ఆరాధ్య కూడా అనంత్ గారి చేతిలో ఉన్న తన కొడుకును తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆరాధ్య మనసంతా అస్తవ్యస్తంగా ఉంది. జ్వలంత్ ఇలా అందరి ముందు తనను భార్య అని పిలుస్తాడని, తన కొడుకును కొడుకుగా ఒప్పుకుంటాడు అని అనుకోలేదు. అప్పటి వరకు జ్వలంత్ మాట్లాడిన మాటలే తన చెవుల్లో మారం రోగుతూ ఉంటే కళ్ళు మూసుకొని కూర్చోగా అప్పుడే డోర్ తెరిచిన సౌండ్ రావడంతో అటువైపు తిరిగి చూసింది. అనంత్ గారు లోపలికి వచ్చారు. ఆయనను చూసి నిలబడగానే ఏమైందమ్మా, ఇప్పటికీ నా కొడుకును క్షమించడానికి ఆలోచిస్తున్నావా అని అడిగారు. దానికి ఆరాధ్య సైలెంట్గా ఉండడంతో అందరి ముందే కాదు, మీకు సపరేట్గా కూడా క్షమాపణలు చెప్పడానికి వచ్చాడు వాడు అని పక్కకు జరగగా అక్కడ కనపడ్డాడు జ్వలంత్. జ్వలంత్ని చూడగానే మొహం పక్కకు తిప్పుకుంది ఆరాధ్య. మరి ఇప్పుడు జ్వలంత్ ఆరాధ్యకు క్షమాపణ చెప్పి తన మనసు మార్చుకునేలా చేయగలుగుతాడా? ఆరాధ్య జ్వలంత్ని యాక్సెప్ట్ చేస్తుందా లేక తన నిర్ణయం పైన నిలబడుతుందా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.